శుభోదయం అందరికీ. మనం బైబిల్ నుండి వాక్యం చూద్దాము. ఈరోజు మనం మార్కు సువార్త 4 అధ్యాయము 35 వచనం నుండి మనం చదువుకుందాము. 35 వచనం నుండి 41 వచనం వరకు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబటి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనను లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. 41 వచనం వరకు చదువుకున్నాము. మనము పోయిన సంవత్సరము ఈ వరల్డ్ క్యాంప్ అయిపోయింది. వరల్డ్ క్యాంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము గ్రాండ్ బైబిల్ సెమినార్ చేసాము. గ్రాండ్ బైబిల్ సెమినార్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ కంటాటం చేసాము. మరి క్రిస్మస్ కంటాట అయిపోయిన తర్వాత మళ్ళీ వింటర్ బైబిల్ రిట్రీట్ చేసాము. మళ్ళీ ఇంటర్ బైబిల్ రిట్రీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మళ్ళీ ఒక నేషనల్ ప్రజెంటేషన్ అని ఇంకొక ప్రోగ్రామ్ ని మనము ముగించుకోవడం జరిగింది. మరి దేవుడు మన జీవితంలో అవిశ్వాసము రాకుండా, లేదా నిస్పృహకు హృదయం రాకుండా ఉండడానికి దేవుడు మనకి ఈ పని పెడుతూ, ఆ పని చేసే విధంగా చేస్తూ, మరి దేవుడు మనందరిని కూడా ఎంతో సంతోషంగా జీవించే విధంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈసారి ఎప్పుడైతే ఆ ప్రజెంటేషన్ జరిగిందో, వచ్చిన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. మరి మన వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా. మరి విద్యార్థుల నుంచి ఒక్కొక్క సాక్ష్యాన్ని వినలేకపోయాము. కానీ కొంతమంది విద్యార్థులొచ్చి, వాళ్ళొచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు సాక్ష్యాన్ని పంచుకున్నారు. అలానే వాళ్ళు ఆ రియల్ స్టోరీ, ఆ ప్రదర్శనను చూసారు. అలానే రిపోర్టింగ్ చేశారు. మరి ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు నా హృదయంలో ఎంతో కృతజ్ఞతలు చెల్లించాను. ఈరోజు మనం మార్క్స్ వార్త 4 అధ్యాయం చదువుకున్నాము. మార్క్స్ వార్త 4 అధ్యాయము 35 వచనం అనేది ఎలా ప్రారంభమవుతుందంటే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అత్తరికి పోవుదమని వారితో చెప్పగా. ఇక్కడ యేసయ్య అత్తరికి పోదామని చెప్తున్నాడు. యేసయ్య అత్తరికి పోవుదాము అని చెప్పి, మరి ఆ దోణినెక్కి అక్కడ ఉన్న శిష్యులు కూడా అద్దరికి వెళ్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెళ్తా ఉన్నారో, ఒక గొప్ప తుఫానొచ్చింది. మరి ఆ అలలు, ఆ నీళ్ళంతా కూడా ఆ దోణిలో నిండిపోయి ఉన్నాయి. మరింక వాళ్ళ పరిస్థితి అనేది ఎలా ఉందంటే, ఖచ్చితంగా అందరూ చనిపోయే పరిస్థితి ఉంది. అప్పుడు ఈ యాజకులు ఎంతో భయపడతా ఇక్కడ ఈ శిష్యులు ఎంతో భయపడతా ఉన్నారు. అయ్యో! మేమిప్పుడు చనిపోబోతా ఉన్నామా అని. కానీ యేసయ్య అక్కడ నిద్రించుచున్నాడు. వాళ్ళెళ్లి యేసయ్య దగ్గరికెళ్లి అడుగుతా ఉన్నారు. యేసయ్య, ఎందుకని మేము చనిపోతా ఉన్నాము. కానీ మీరెందుకు పట్టించుకోవట్లేదు? అప్పుడు యేసయ్య నిద్ర నుంచి లేచి వాళ్ళని గద్దించడం జరిగింది.
మొదటిగా దేవుడు సముద్రంలో ఆ సముద్రంని, అలానే గాలిని గద్దించడం జరిగింది. అప్పుడంతా కూడా నిమ్మలమైంది. కానీ ఇక్కడ శిష్యులతో ఏమని యేసయ్య గద్దిస్తా ఉన్నాడంటే, "మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మకం లేక ఉన్నారా?" అని వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు. మరి ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్యము మరి అలానే మనము ఈ జీవితము జీవిస్తున్నప్పుడు, మనము ఈ రక్షణ పొందుకున్న తర్వాత నుండి కూడా మనము యేసయ్యతో పాటు మనం జీవిస్తా ఉన్నాము. మనము యేసయ్యతో కలిసి జీవిస్తున్న జీవితాన్ని జీవిస్తా ఉన్నాము. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. వాళ్ళని ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అలానే దేవుడు చెప్తా ఉన్నాడు మనం అద్దరికి వెళ్దాము అని. అలానే మన జీవితంలో కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇలాంటి తుఫాన్ని, పెద్ద అలల్ని, గాలిని మనం పొందుకుంటాము. ఎదుర్కొంటాము. మనం ఖచ్చితంగా నాశనమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటాము. ఎంతో బాధపడే, శ్రమపడే, కష్టాల్ని, పరిస్థితులను కూడా మనం ఎదుర్కొంటాము. కానీ యేసయ్య మనకి తోడై ఉన్నప్పటికీ, యేసయ్య మనతో పాటు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో 2 రకాల ప్రజలనేది ఏర్పడతారు. ఇక్కడ శిష్యులందరూ కూడా ఎంతో భయపడుతూ వారు వెళ్లి యేసయ్యని నిద్ర లేపుతున్నారు. యేసయ్య మేమందరం ఇప్పుడు చనిపోతున్నాము. మీకిప్పుడు నిద్రొస్తుందా? మేము చనిపోతున్నప్పటికి గూడా మేము నశించిపోవచ్చున్నప్పటికి నీకు చింత లేదా? అని అడుగుతా ఉన్నారు. మరి యేసయ్య వాళ్ళని గద్దించారు. మొదటిగా సముద్రాన్ని, అలానే ఆ గాలిని ని గద్దించిన తర్వాత శిష్యులను గూడా గద్దిస్తా ఉండు. ఎందుకంటే మీ దగ్గర విశ్వాసం లేదు అని. మరి ఏం విశ్వాసం లేదు వాళ్ళ దగ్గర? వారెప్పుడైతే ఈ దోణిలో నుండి ప్రయాణం అనేది ప్రారంభమయ్యారో 35వ వచనంలో యేసేమని చెప్తున్నాడు, మనము అద్దరికి పోవుదామని వారితో చెప్పాడు. మనం అద్దరికి వెళ్దామని అతడు చెప్పాడు. మరి యేసే అలా మాట్లాడినట్లయితే యేసే అబద్ధం చెప్పాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. మరి దేవుడు సమస్తమును గూడా సాధ్యంగా మార్చేవాడు. మరి ఆ యేసే చెప్తా ఉన్నాడు మనం అద్దరికి వెళ్దాము అని. అయితే ఖచ్చితంగా ఈ ధోని అనేది ఎలా తయారు చేయబడిందంటే, ఖచ్చితంగా ఇది అద్దరికి వెళ్ళే విధంగా తయారు చేయబడింది. యేసే చెప్పాడు మనం అద్దరికి వెళ్దాము అని. కానీ అకస్మాత్తుగా ఈ పెద్ద అలలు వస్తా ఉన్నాయి, తుఫాన్‌లొస్తున్నాయి. ఈ పెద్ద అలలు వచ్చి దోణిని కొడుతూ, దోణి అంతా గూడా నీళ్ళతో నిండిపోయి, వాళ్ళిప్పుడు పరిస్థితి అంతా కూడా వాళ్ళిప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నారు. అలానే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎన్నో అర్థం చేసుకోలేని భయంకరమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటాము. కష్టాలను ఎదుర్కొంటాము. ఇలాంటి పరిస్థితిలో 2 రకాల ప్రజలు ఏర్పడతారు. ఒక వ్యక్తి ఎవరంటే కేవలం దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడే వ్యక్తి. ఈ దేవునిపై విశ్వాసం కలిగున్న వ్యక్తులు ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు వాళ్ళేమంటారంటే, లేదు దేవుడు యేసయ్య ఎంత స్పష్టంగా మాట్లాడాడు. మనం అద్దరికి వెళ్దాము అని. అయితే ఖచ్చితంగా మనం చనిపోము. మరి ప్రభువు ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు. మరి ఆయన చూసి చూడనట్టు చెయ్యడు. ఆయన మనతో వాగ్దానం చేశాడు. దేవుడెప్పుడు కూడా మనకు అబద్ధం చెప్పడు. మరి ఖచ్చితంగా మనం అద్దరికి వెళ్తామని చెప్తున్నాడు. ఇలాంటి పెద్ద అలలు వచ్చినప్పటికి, తుఫానొచ్చినప్పటికి మనం దీని ద్వారా మనం చనిపోము. మరి ఈ పరిస్థితి అనేది ఇంత తుఫాను, అలలతో మన తోనంతా గూడా నిండిపోయి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే దేవుడిని నమ్ముతారో, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో, అప్పుడు వాళ్ళెంతో ధైర్యంతో, ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని జీవించగలుగుతారు. కానీ సమస్య ఏంటంటే, దేవుని ఒక వాగ్దానం మనకు సెలవిచ్చినప్పటికీ కూడా, మనం ఎప్పుడైతే దాన్ని విశ్వసించమో, అక్కడి నుంచి సమస్య అనేది ప్రారంభమవుతుంది.
యేసే చెప్పాడు ఎంతో స్పష్టంగా మనం అద్దరికి వెళ్దామని. మరి యేసే మనకు తోడై ఉన్నాడు. కానీ ఎందుకని మనం ఇంత కష్టంగా ఉన్నాం? ఎందుకు శ్రమ పడుతున్నాం? ఎందుకని ఇంత భారంగా భావిస్తున్నాము? మనం ఈ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఇంకా చనిపోయే పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, నేను యేసయ్యని నమ్మిన తర్వాత ఒక్కటి కూడా సరిగ్గా జరగట్లేదు నా జీవితంలో. అసలకి దేవుడు నా జీవితంలో ఏ మంచి చేస్తున్నాడు? ఎందుకని నేను ఇలాంటి కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాలి? ఎందుకని ఈ సమస్యలను ఎదుర్కోవాలి? మరి వాళ్ళెంతో దుఃఖపడుతూ, బాధపడుతూ జీవిస్తా ఉంటారు. మళ్ళీ ఈ బాధ అనేది ఎక్కడి నుంచొచ్చిందంటే, వాళ్ళు అపనమ్మక కలిగున్నారు కాబట్టి, వాళ్ళు నమ్మకుండా ఉన్నారు కాబట్టి, యేసయ్య చెప్పాడు మనం అద్దరికి వెళ్దాము అని. ఈ వాగ్దానాన్ని విశ్వసించినట్లయితే, వారి దగ్గర ఇంత పెద్ద తుఫానొచ్చినప్పటికీ, అలలు వచ్చినప్పటికీ, వాళ్ళ హృదయంలో అనేది నెమ్మది ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని నమ్మరో, వాళ్ళెంతో దయనీయమైన జీవితాన్ని జీవిస్తారు. మరి ఎంతో స్పష్టంగా ఏ ఈ శిష్యులు ఎలా ఆలోచిస్తున్నారనేది మనం అర్థం చేసుకోగలుగుతాము. మనం రక్షణ పొందుకున్న తర్వాత యేసు ప్రభువారు మనకు తోడై ఉన్నారు. మనకు ప్రేమిస్తున్నాడు. మరి మనం ప్రేమించే వాని ద్వారా మనము అత్యధికమైన విజయాన్ని పొందుకుంటాము అని బైబిల్ చెప్తా ఉంది. మీరు భయపడకండి. మీరు దేని గురించి కూడా చింతించకండి. నేను మీకు తోడై ఉన్నానని దేవుని యొక్క వాక్యం అనేది మనము ఎంత స్పష్టంగా వింటున్నామో, మనం నమ్ముతున్నామని చెప్తున్నప్పటికీ, దేవుడు మనకు తోడై ఉన్నప్పటికీ, మరి దేవుడు చెప్పాడు మన అన్నిట్లో గూడా అత్యధికమైన విజయాన్ని పొందుకుంటామని. కానీ మన జీవితంలో ఇలాంటి తుఫానులు, ఈ పెద్ద అలలు, మరి పెద్ద అలలొచ్చి దోణిని, దోణిని మొత్తము పైకిందులు చేస్తూ నీళ్ళతో నిండిపోయి ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు, కానీ చివరగా నువ్వు దేవుని నమ్ముతున్నావా లేదా? నువ్వు నిజంగా చివరికి దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నావా లేదా? ఎవరైతే హృదయంలో ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటారో, అప్పుడు వాళ్ళ హృదయంలో లేదు దేవుడు ఎంతో స్పష్టంగా మనం అద్దరికి వెళ్దాము అని చెప్పాడు. మరి దేవుడు అబద్ధం చెప్పేవాడు కాదు. ఖచ్చితంగా ఈ ధోని అనేది అద్దరికి వెళ్ళే విధంగా తయారు చేయబడింది. మనకి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పటికీ, ఇంత పెద్ద అలలు వచ్చినప్పటికీ కూడా మనం మరణించము. మరి వాళ్ళ హృదయంలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. కానీ ఎప్పుడైతే ప్రజలు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారో, ఆ పరిస్థితిని ఎదుర్కోకన్నా ముందు వాళ్ళింకా ఆల్ పరిస్థితికి లొంగిపోతారు. ఇంకిప్పుడు నేను చనిపోతున్నాను. ఇంక అయిపోయింది. దేవుడు పని చేయడు. ఇక్కడ యేసే నిద్రిస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా యేసుతో పాటు నిద్రించినట్లయితే, ఈ తుఫాను గూడా ఉండేది కాదు. ఈ పెద్ద అలలొచ్చి కూడా దోణిలో నిండిపోయేది గూడా కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు తోడై ఉన్నాడు కాబట్టి. కానీ ప్రజలు ఏదైనప్పటికి గూడా చివరి వరకు వెళ్ళాల్సిందే. కానీ దానికంటే ముందే ప్రజలు వాళ్ళ హృదయంలో ఇంకా దాన్ని విడిచిపెట్టేస్తారు. నేను బూచన్ సంఘంలో ఉన్నప్పుడు, బూచన్ సంఘంలో నేను సంఘాన్ని కట్టాను. మరి కన్‌స్ట్రక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. మరి ఒక 4 నెలల తర్వాత ఇంక మనము సంఘాన్ని వచ్చింది. మరి ఈ డిజైన్ కోసము, ఎలా కట్టాలి అనే డిజైన్ కోసము, ఇవన్నిటికి కూడా సంఘంలో కొంతమంది ఆహ్, ఇన్‌చార్జెస్‌ని పెట్టారు. ఎప్పుడైతే మరి కొన్ని సార్లు ఎప్పుడైతే మనమేమన్నా వస్తువులు ఏమన్నా కన్‌స్ట్రక్షన్ కోసము ఏమన్నా కొనాలి అన్నట్లయితే, మనకి మరి సంఘాన్ని కట్టేటప్పుడు ఏదన్నా వస్తువులు అవసరమైనట్లయితే, సిమెంట్ అయినా, ఇసుకైనా ఇలాంటివి అవసరమైనట్లయితే ఇంక మధ్యరాత్రి అదయిపోతే మరి ఎవరైతే దీన్ని చూసుకుంటున్నారో ఆ ఇన్‌చార్జ్‌కి ఫోను జేసి ఇలాంటిది మనం కొనాలి ఎళ్లి తీసుకొని రండి అని చెప్పేవారము.
మరి ఆయన ఏమని చెప్పేవాడంటే, పాస్టర్ గారు ఇప్పుడు ఇది రాత్రి ఆల్రెడీ ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి షాపులన్నీ కూడా బంద్ ఉంటాయి. ఇప్పుడు ఏం సామాన్లు మనం కొనలేము. అయితే నేను చెప్పాను, లేదు ఒకసారి నువ్వు వెళ్తే కదా నీకు అర్థమవుతుంది. ఒకసారి నువ్వు వెళ్ళి చూడు. మరి ఆయనే చెప్తున్నాడు, లేదు లేదు ఇప్పుడు చాలా రాత్రి అయింది. ఇప్పుడు ఏ షాపులు కూడా షాపులు ఓపెన్ చెయ్యరని చెప్పారు. ఈ సహోదరుడు అసలకి బయటికి కూడా వెళ్ళకుండా, పాస్టర్ చూడండి ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది కదా! ఈ టైం అయిపోయింది కదా! ఇప్పుడు ఏ షాపులు గూడా ఇంకెవ్వరు గూడా ఓపెన్ చేసి ఉండదు. ఖచ్చితంగా షాపులన్నీ గూడా బంద్ చేసుంటాయని చెప్పారు. మరి వాళ్ళు మొదటిగా బయటికి వెళ్లి ఒక దగ్గర ఒక షాప్‌కెళ్లారు. ఒక షాప్‌కెళ్లారు. అక్కడ షాప్ బంద్ చేసుంది. ఇంకొక షాప్‌కెళ్లారు. ఇంకో షాప్ బంద్ చేసుంది. పాస్టర్ ఇలా నేను 5 షాపులకెళ్ళాను. ఈ షాపులు అన్నీ కూడా బంద్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ పాస్టర్ గారు రేపు వెళ్ళలేమా? అని ఇలా అడిగినట్లయితే ఇదెంతో సహజమైన, సాధారణమైన సంభాషణగా అవుతుంది. వెళ్లి చెక్ చేసి మాట్లాడినట్లయితే. చివరి వరకు కూడా మనం వెళ్ళాలి. మరి చివరి వరకు వెళ్లి, బయటికి వెళ్లి చూసి, ఇప్పుడు షాప్ అంతా గూడా బంద్ చేసుంది అని చెప్పి, ఆయన మనకు చెప్పినట్టయితే పర్లేదు కానీ, కానీ ఆ సమయము అంత రాత్రి అయినప్పటికీ కూడా కొన్ని షాపులు ఇంకా తెరిచే ఉన్నాయి. అందుకని నేను బయటికెళ్ళి నేను కొనుక్కొనొచ్చాను. మరి దాని తర్వాత రోజు గూడా నేను సహోదరికి ఫోను జేశాను. సాయంత్రము 7 గంటలవుతుంది. అయితే ఆ సహోదరుడికి చెప్పాను. పాస్టర్ గారు ఆహ్, ద బ్రదర్ మీరెళ్లి సామాన్లు తీసుకొని రండి అని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు. లేదు పాస్టర్ ఈ టైంకి షాపులు పనిచేస్తుంటాయి. మరి ఎవరిది జీవితం అనేది నాశనం అవుతుందో, వాళ్ళ జీవితం అనేది ఈ విధంగా జీవిస్తారు. వాళ్ళు ఏది గూడా చూడరు. ఏది గూడా చెక్ చేయరు. ఒకసారి వాళ్ళు వెళ్ళిన తర్వాత చూసి చెప్పడం వేరు. మనం ఎంతో సౌలు యూనివర్సిటీలో మంచిగా చదువుకున్నప్పటికి కూడా, మనము ముందుకు వెళ్ళే యూనివర్సిటీలో మనం చదవడం అనేది చాలా మంచిది. వాళ్ళు ఎంతో సౌలు యూనివర్సిటీలో ఎంతో మంచిగా చదివినప్పటికీ, కానీ మన సంఘంలో సౌలు యూనివర్సిటీ చదివే వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను ఎవరిని తృణీకరించట్లేదు కానీ, సౌలు యూనివర్సిటీలో మీరు చదువుకోకపోయినప్పటికీ కూడా, మనము ముందుకు వెళ్దాము అని ఈ యూనివర్సిటీలో మీరు నేర్చుకోవడము, చదువుకోవడం అనేది ఎంతో మంచిది. మరి దేవుడు మనం అద్దరికి వెళ్దాము అని చెప్తున్నాడు. అంటే యేసయ్య చెప్పాడు మనం అద్దరికి వెళ్దామని. మీరు ఈ వాక్యం పైన విశ్వాసం కలిగి ఉండి, చివరి వరకు మీరు వెళ్ళినట్లయితే, మరి ఎప్పుడైతే చివరి వరకు మీరు వెళ్తారో, మరి దేవుడు ఈ తుఫానుని, అలానే సముద్రంలో ఉన్న ఈ అలలు ఇవన్నీ కూడా నిమ్మలమయ్యే విధంగా దేవుడు చేస్తాడు. నేను గ్వాంజు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, అక్కడ ఒకసారి పాస్టర్ పార్క్ నుంచి నాకు ఫోనొచ్చింది. ఈ ఈ కరోనా అయిపోయిన తర్వాత ఈ కరోనా అయిపోయిన తర్వాత మనం క్రిస్మస్ కంటాటని ప్రారంభించాలని చెప్పారు. మరి కల్చర్‌కి సంబంధించిన ఈ ఆడిటోరియం ఏదైతే ఉందో, ఆ ఆడిటోరియం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు మనకి ఇవ్వనని చెప్పారు. అయితే ఈ మొప్పో ప్రాంతంలో మనము కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. అలానే ఇంచన్‌లో గూడా మనము ఈ ఆడిటోరియంని తీసుకొని అలానే ఈ కొంచు ఈ సంఘం అనేది ఎంతో పెద్దగా ఉంటుంది. అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ చేద్దాం అనుకున్నాము. మరి వీటి కోసం మేము సిద్ధపరుస్తా ఉన్నాము. అప్పుడు పాస్టర్ పారక్ గారు ఫోను చేశారు.
ఆ! గ్వాంగ్‌జూలో మీరు క్రిస్మస్ కంటాట ఎక్కడ చేస్తున్నారని ఫోను చేశారు. అయితే మేము చెప్పాను, పాస్టర్ మనము సంఘంలో చేస్తున్నామని చెప్పాను. ఆ సంఘంలో క్రిస్మస్ కాన్సర్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పాను. అప్పుడు పాస్టర్, "మూర్ఖుడా ఏంటి నువ్వు? ఏంటి ఇది క్రిస్మస్ కంటాట టైంలో మ్యూజిక్ కాన్సర్ట్ చేయడము. క్రిస్మస్ కంటాట చేయాలి కదా!" అన్నాడు. మరి నేనేమన్నానంటే, "పాస్టర్ మనకి బయట ఆడిటోరియం రెంట్ రాలేదు. రెంట్ దొరకలేదు" అని చెప్పాడు. అప్పుడు పాస్టర్, "లేదు అలా కావద్దు" అనన్నాడు. మరి నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఈ మొక్కు ప్రాంతానికి వెళ్లి, మొక్పో ప్రాంతంలో ఆ క్రిస్మస్ కాన్సర్ట్, ఆ కల్చర్ ఆడిటోరియంలో ఖచ్చితంగా మీరు ఆ రెంట్ తీసుకోండి అనన్నాడు. మరి జరుగుతుందా లేదా అని నన్నడిగినప్పుడు, జరుగుతుంది పాస్టర్" అని చెప్పెళ్ళాను. హ్మ్. మరి ఒకవేళ ఆ సమయంలో నేను సరే ఇది జరుగుతుందని చెప్పలేనట్లయితే ఇంక నేను చనిపోవాల్సిందే. నేను ఈ మొక్పో ప్రాంతం ప్రాంతానికి వెళ్ళడానికి నేను ప్రారంభమయ్యాను. మొక్పోలో ఉన్న పాస్టర్ గారికి నేను ఫోను జేశాను. పాస్టర్ పార్క్ నుంచి ఫోనొచ్చింది. నేనిప్పుడు మొక్పో ప్రాంతానికి వెళ్తున్నాను అని చెప్పాను. అయితే ఆ మొక్పోలో ఉన్న పాస్టర్ గారేమన్నారంటే, "ఆ! పాస్టర్ గారు మీరు రావడం అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఆహ్, మరి ఈరోజు ఆహ్, ఆడిటోరియం అనేది క్లోజ్ చేసుంది. పాస్టర్ ఈరోజు కాదు కానీ తర్వాత రోజు మీరొచ్చినట్లయితే, ఇంకో తర్వాత రోజొచ్చినట్లయితే మీరక్కడున్న పని వాళ్ళతో, అక్కడున్న ఆఫీసర్స్‌తో మీరు మాట్లాడొచ్చు." కానీ పాస్టర్ ఇప్పుడే కాదు. కానీ దీనికంటే ముందు నేను ఎన్నో సార్లెళ్ళాను. కానీ వాళ్ళివ్వట్లేదు. కానీ నా హృదయంలో నేను ఆయనతో ఏం చెప్పానంటే, నేను పాస్టర్ పార్ట్‌తో చెప్పాను, ఇంక పాస్టర్ పార్ట్ నన్ను వెళ్ళమని చెప్పాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పాను. ఆయనేమన్నాడంటే, "పాస్టర్ ఈరోజు అది క్లోజ్ చేసుంటుంది. మీరు మంగళవారం వచ్చినట్లయితే మీరు వాళ్ళని కలవచ్చు" అని చెప్పాడు. కానీ నేను చెప్పాను, "లేదు, లేదు నేను ఖచ్చితంగా వెళ్తాను ఈరోజు." ఆ విధంగా నేనక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పాస్టర్ నన్ను వెళ్ళమని చెప్పారు కాబట్టి. మరి ఒకళ్ళు పాస్టర్ చెప్పినట్లయితే, "పాస్టర్ ఈరోజు అక్కడ పనిచేసే వాళ్ళెవ్వరు కూడా వాళ్ళు ఈరోజు రారంట. వాళ్ళకి ఈరోజు హాలిడే అంట. మరి, మరి కేవలం మంగళవారం మాత్రమే వాళ్ళప్పుడు తెరుస్తానని చెప్పారు. అప్పుడు నేను వెళ్తాను పాస్టర్ గారు. అప్పుడు వెళ్తాను" అని పాస్టర్ గారితో నేను చెప్పలేను. నేను వెళ్ళనే వెళ్ళలేను. నేను వెళ్లి చెక్ చేయలేదు కూడా. నేను వెళ్లి చూడలేదు కూడా. అలా ఊరికే పాస్టర్‌తో నేను చెప్పలేను. మళ్ళీ పాస్టర్ నన్ను వెళ్ళమని చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నేను కొన్ని నెలల ముందు నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళాను. మళ్ళీ ఆఫ్రికా దేశాలలో కొన్ని దేశాలున్నాయి ఎక్కడైతే పరిపాలన జరుగుతుందో. ఈ లెసొతో, ఈ లెసొతో దేశం కూడా రాజు ద్వారా పరిపాలించబడుతుంది. అయితే నేనక్కడికి వెళ్ళినప్పుడు నాతో పాస్టర్ గారు ఏమన్నారంటే, అక్కడున్న పాస్టర్ గారు, "పాస్టర్ గారు మనం రేపు ఉదయము మనం 7 గంటలకి మనం వెళ్లి కలుద్దాము" అని చెప్పాడు. అప్పుడు పాస్టర్ పారక్ గారు నాతో ఏమన్నారంటే, పెన్ తీసి నేను చెప్తున్న మాటని నువ్వు పేపర్‌లో రాయి అని చెప్పాడు. మొదటిదేంటంటే, మొదటిగా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. అలానే కేవలం ఎప్పుడైతే రాజు నువ్వు మాట్లాడండి, మీరు మాట్లాడండి అని చెప్పినట్లవుతేనే మీరు మాట్లాడాలి. ఎప్పుడైతే రాజు చెప్పడో మీరు మాట్లాడమని అప్పుడు మీరు మాట్లాడొద్దు. అలానే నీకిష్టమొచ్చినప్పుడు నువ్వు లోపల అక్కడిక్కడ తిరగొద్దు. రాజు నువ్వు కదలొచ్చు, నువ్వు తిరగొచ్చు అని చెప్పినట్లవుతేనే నువ్వెళ్లి తిరగాలి. అలా నువ్వు చేయలేనట్లయితే నువ్వు ఆయనని అడ్డుకోవడమో అది ఒక పెద్ద సమస్య ఇవ్వడం జరుగుతుంది.
నేను ఏదో పని ఉండాలి కాబట్టి నేను రాజు వెనకాల నుంచి నేను వెళ్ళాను. నేను ఎప్పుడైతే ఇలా వెనకాలకు వైపు వెళ్ళానో అక్కడున్న వాళ్ళందరూ గూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రాజు వెనకాల నుంచి వెళ్ళొద్దు. మరి ఎప్పుడైనప్పటికీ మనం ఎక్కడ అంటే ఇంకొక వైపు నుంచి ఇంకొక వైపు వెళ్ళాలన్నట్లయితే రాజు వెనకాల నుంచి వెళ్ళొద్దు. కానీ రాజు ముందు నుంచి వెళ్ళాలి. మరి రాజు ఎప్పుడైతే మాట్లాడమని చెప్తున్నాడో అప్పుడే మాట్లాడాలి. రాజు మీరు తిరగండి అని చెప్పినప్పుడు మీరు తిరగొచ్చు. కానీ రాజు మీరు వెళ్ళండి, తిరగండి అలా చెప్పలేనట్లయితే, మీరు తిరిగినట్లయితే, ఆయన చెప్పకుండా మీరు తిరిగినట్లయితే ఆయనని అడ్డుకోవడము, ఆయనని డిస్టర్బ్ చేయడం అవుతుంది. మరి ఒక రాజుని కలుస్తున్నప్పుడు కూడా మనం ఎంత ఆలోచించి, ఇంతగానం మనం చేస్తాము. మరి మన దగ్గర రాజులకి రాజైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ యేసయ్య మనకు తోడై ఉన్నాడు. మరి మనము నిజంగా ఆ యేసయ్యని అడుగుతున్నామా? లేదా మన సొంతంగా మనం ప్రతి ఒక్కటి నిర్ణయించుకొని మనం దేవుని దగ్గరికెళ్లి చెప్తున్నామా? మరి ప్రతి ఒక్కటి కూడా నిర్ణయించుకొని ఎళ్లి కేవలము సమాచారం ఇవ్వడం అనేది ఆయన ఒక రాజుగా జీవిస్తున్నాడు కాబట్టి, వాళ్ళకి వాళ్ళు రాజుగా జీవిస్తున్నారు కాబట్టి, చివరగా వాళ్ళు నిర్ణయించుకుంటారు ప్రతి ఒక్కటి కూడా. మరి ఎవరైతే వాళ్ళని వాళ్ళ జీవితంలో వారు నిర్ణయించుకుంటారో, వాళ్ళకి వారు నిర్ణయించుకున్న వారికి చివరగా ఆ ఫలితాన్ని గూడా వాళ్ళు పొందుకుంటారు. దేవుడు ఎప్పుడు గూడా నేరుగా నా దగ్గరకొచ్చి, "నువ్వు వెళ్లి ఆర్ట్స్ ఆడిటోరియం నువ్వు రెంట్‌కి తీసుకో" అని నా దగ్గరికి నేరుగా వచ్చి ఏం చెప్పలేదు కానీ, దేవుడు సంఘం ద్వారా నా దగ్గరకొచ్చి చెప్తా ఉన్నాడు. మరి మనం పాత నిబంధనలో చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి ఎలా వస్తున్నాడు? ప్రవక్తల ద్వారా వస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రవక్తని వాళ్ళు తృణీకరిస్తున్నారో దానికి అర్థం దేవుడిని తృణీకరిస్తున్నట్టు. మరి పాస్టర్ పార్ గారు నాతో చెప్పారు, "ఈరోజు నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి." అంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలక్కడికి. మరి ఆ మొక్పోలో ఉన్న పాస్టర్ గారు ఈరోజు వాళ్ళకి హాలిడే ఉంటుంది. వాళ్ళు రారు. వాళ్ళు కేవలం మంగళవారం మాత్రమే వస్తారు. మళ్ళా నాకు తెలుసు వాళ్ళేం చెప్తున్నారో ప్రతి ఒక్కటి నాకర్థమైంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అన్నప్పుడు మొదటిగా నా హృదయంలోకొచ్చిన ఆలోచన అదే. నాకు హృదయంలో కూడా అదే ఆలోచనొచ్చింది. వాళ్ళుంటారో లేదో ఇవన్నీ. మరి నా హృదయంలో పాస్టర్ పార్క్‌ని తృణీకరించే హృదయం ఉన్నట్లయితే ఎప్పుడైతే పాస్టర్ మీ లెవెల్, నా లెవెల్ ఒకటే గదా! అని ఇలాంటి హృదయం కలిగున్నట్లయితే, అప్పుడు నేను చెప్తాను, పాస్టర్ ఈరోజు పనివారు రారంట, ఆఫీసర్స్ రారంట. మరి కేవలం మంగళవారం మాత్రమే వాళ్ళొస్తారు అంట. మళ్ళప్పుడు నేను వెళ్తాను అని అలా చెప్పినట్లయితే, అప్పుడు పాస్టర్ ఏమంటారంటే పనికిరాని మాటలు దానికర్థం ఏంటంటే, పాస్టర్ మీ పనికి మీరు చెప్తున్న మాటలన్నీ గూడా పనికిరానివి. మీకు సరిగ్గా తెలీదు. మీరేమనుకుంటారో మీకు సరిగ్గా తెలీదు. మరి మీ లెవెల్, నా లెవెల్ ఒకటే రకంగా ఉంది గదా! నిజంగా అలా జీవించడం అనేది ఎంత భయంకరమైన జీవితమో, వాళ్ళని తృణీకరించిన జీవితము. అందుకని జరుగుతుందా లేదా అది ప్రాముఖ్యమైనది కాదు గానీ, పాస్టర్ గారు ఎళ్ళమన్నారు నేను వెళ్ళానంతే. అయితే నేను మరి ఆళ్ళు ప్రయాణించి నేనక్కడికి వెళ్ళాను. మరి పాస్టర్ పార్క్ మళ్ళీ నాకు ఫోను చేసారు. "ఇప్పుడు నువ్వెక్కడున్నావు" అని. ఆ ఫోను కాల్ రాగానే మరి నాకు ఆ ఫోను నాకు చాలా భయమైంది. ఒకవేళ నేను వెళ్ళలేనట్లయితే ఏం జరిగేది?
ఈ కిమ్గి సాంగ్ ఎంతో గర్విష్ఠుడు, మొత్తము భ్రష్టపట్టున్నాడు, అంత పాడైపోయాడు. మళ్ళీ కలిసి పని చేసావు. ఇంకా దాని తర్వాత కలిసి పని చేయలేం కూడా. పాస్టర్ పార్క్ ఫోన్ చేశారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, పాస్టర్ ఇప్పుడు వెళ్తా ఉన్నాను పాస్టర్ అని. ఖచ్చితంగా నువ్వు దాని రెంట్ తీసుకోవాలి అంటే, సరే పాస్టర్ నాకు అర్థమైందని చెప్పాను. అలా నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా దాదాపు ఇంకా ఆ మొక్కు ప్రాంతానికి చేరుకున్నాము. మళ్ళీ పాస్టర్ ఫోన్ చేశారు. రెంట్ తీసుకున్నారు కదా అని అన్నాడు. పాస్టర్ అంత అయిపోయింది పాస్టర్ అని చెప్పాను. ఇంకెళ్ళలేదు కానీ అంత అయిపోయిందని చెప్పాను. ఇంకా ఎవరిని అక్కడ ఆఫీసర్స్ ని కూడా కలవలేదు. మరి ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు రెంట్ తీసుకోవాలి అన్నప్పుడు, సరే ఫస్ట్ అర్థమైందని చెప్పాను. అయితే ఆ మొక్పోలో ఉన్న కల్చర్ ఆడిటోరియంకి వెళ్ళినప్పుడు, నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు. అందుకనే మనం వెళ్ళాలి, వెళ్ళి చూడాలి. ఎవరైతే ఆహ్, బద్ బద్ధకంగా ఉంటారో, వీధులలో సింహం ఉందనే వాళ్ళు బయటికి వెళ్లరు. మరి కేవలం ఒక ఆత్మ జీవితం మాత్రమే కాదు అలా జీవించాల్సింది. మీరు ఈ మీరు ప్రతిరోజు మీ ఆఫీస్ పని అయినా, మీరు బయటికెళ్ళి పని చేసేటప్పుడు మీరు ఇలాంటి మనసు కలిగి ఉన్నట్లయితే, ఎంతో వేగంగా మీరు ప్రమోషన్ పొందుకోగలుగుతారు. ఎంతో వేగంగా మీరు అభివృద్ధి పొందుకోగలుగుతారు. కానీ ఇలాంటి మనసు ఉండట్లేదు మనుషులకి. మరి ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ అందరూ ఆఫీసర్స్ ఉన్నారు. అందుకే నాకర్థమైంది. అందుకనే మనం ఇలా ముందుకెళ్ళి చూసిన తర్వాత మనం నిర్ణయించాలి. ఉట్టిన చూడకుండా మనం ఏం నిర్ణయించొద్దు. మరి ఎప్పుడైతే అక్కడున్న ఆఫీసర్స్‌తో ఎళ్లి మాట్లాడామో, మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మనకర్థమవుతుంది. ఈ ఆఫీసర్స్‌తో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఈ పని జరగదు. అందుకనే నేనేమని నిర్ణయించుకున్నానంటే, అంటే మనం ఈ మార్గంలో వెళ్ళొద్దు. కానీ మనం ఇంకొక మార్గంలో వెళ్ళాలి. అయితే మనకి కావాల్సిన తేదీలలో ఏ కంపెనీ వాళ్ళు రెంట్ తీసుకున్నారు? మరి ఆ కంపెనీలోనే వెతికాము. ఏ కంపెనీ ప్రోగ్రామ్ చేస్తున్నారు మన తేదీల్లో అని. అయితే అక్కడ మొక్పోలో ఉన్న పాస్టర్ గారికి నేను చెప్పాను. ఆ తేదీలలో ఏ కంపెనీ వారొచ్చి వాళ్ళు ప్రోగ్రామ్‌ని చేస్తున్నారని కనుక్కోమని చెప్పాను అని అడిగాను. అప్పుడు ఆయనేమన్నాడంటే, "పాస్టర్ వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఇది రహస్యం ఎవరికీ తెలియచేయమని" చెప్పారు. అప్పుడు నేననుకున్నా, ఖచ్చితంగా చెప్పరనుకున్నాను. కానీ దాని తర్వాత రోజు ఆ కల్చర్ ఆడిటోరియం పైన బయట ఒక బోర్డుంది. ఆ బోర్డుంది. ఆ బోర్డ్ పైన ఆల్రెడీ రాసుంది. ఏ కంపెనీ వాళ్ళొచ్చి ఈ తేదీలో వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నారని. కానీ దీనికి అర్థమేందంటే, ఆ పాస్టర్ ఎవరైతే నాతో చెప్పారో, వాళ్ళు తెలియజేయట్లేదు, వాళ్ళు చెప్పట్లేదని, మరి ఆ పాస్టర్ ఎళ్లి చెక్కే చేయలేదు. ఆయన ఎళ్లి బోర్డ్ గూడా చూడలేదు. అసలకి ఆడిటోరియం కూడా వెళ్ళలేదు. కానీ వెళ్ళకుండా అవన్నీ నాతో చెప్తా ఉన్నాడు. నేనెళ్లి చెక్ చేశానో 20 29థ్ తేదీన ఒక కంపెనీతో వాళ్ళక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అలానే 30 తేదీననేమో ఆహ్, ఇంకొక వేరే కంపెనీతో వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. మనము నేరుగా అక్కడికెళ్ళి ఆఫీసర్స్‌తో ఎళ్లి మాట్లాడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు హృదయంలో నిర్ణయించుకున్నారు ఈ ప్రోగ్రామ్‌కి మనం ఇవ్వొద్దు అని. అందుకనే అయితే ఈ మొక్పో ప్రాంతంలో ఎవరైతే మనకు కావాల్సిన తేదీల్లో చేస్తున్న కంపెనీలున్నాయో, ఆ కంపెనీ చైర్మన్ ఒక కాంటాక్ట్ నంబర్ మీరు వెతకండి. ఇంటర్నెట్‌లో వెతికినప్పుడు మరి ఒక్కసారి ఇంటర్నెట్‌లో
ఈ చైర్మన్ ఆఫీస్ ఫోన్ నంబర్ వెతకండి అని వెతికాము. మరి ఆ రోజు రాత్రి 10 అవుతుంది. మరి ఆ కంపెనీకి ఫోన్ చేసినప్పుడు కేవలం 2 రింగ్‌లోనే ఆయన ఫోన్ ఎత్తడం జరిగింది. మరి ఫోన్ చేసినప్పుడు చైర్మన్ గారండి మాట్లాడేది అని అన్నప్పుడు, అవును చైర్మనే అని చెప్పాడు. అక్టోబర్ నెల 29వ తేదీన మీరు ఆ మొక్కు ఆడిటోరియంలో మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారా? మీరు దాన్ని రెంట్‌కి తీసుకున్నారా? అని అడిగాము. ఆ! అవునా అండి అని నేను అడిగాను. "మళ్ళది ఎలాంటి ప్రోగ్రామ్ అండి?" అని అడిగాను. అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ కంపెనీ వాళ్ళొచ్చి ఏదో ప్రెజెంటేషన్ టైమ్ అంట. అయితే నేను ఆయనతో చెప్పాలనుకున్నాను. చైర్మన్ గారు, మరి ఈ ఆడిటోరియం కన్నా ఇంకొక వేరే వెన్యూ చాలా మంచి వెన్యూ మాకు తెలిసింది. ఒకవేళ మీరు అది చూసి మీకు నచ్చినట్లయితే మనము చేంజ్ చేసుకుందాము వెన్యూని అని చెప్పాను. ఎందుకంటే మన సంఘం చాలా మంచిగా ఉంటుంది మొక్పోలో. అందుకని నేను అక్కడ ఇద్దాం అనుకున్నాను వెన్యూకి. కానీ ఎప్పుడైతే అలా చెప్పానో ఆయనేమన్నాడంటే, 29 తేదీన ఏదైతే ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నా అది క్యాన్సెల్ అయిందన్నాడు. ఆ క్యాన్సెల్ అనే పదం వినగానే నేను ఫోన్ కట్ చేశాను. ఇంకా ఫోన్ కట్ చేసి ఆ రోజు ఖాళీ రోజని, ఖాళీగా ఉంది. ప్రోగ్రామ్ క్యాన్సెల్ అయిందని తెలిసిన తర్వాత, మనకు తెలిసిన వాళ్ళందరికీ గూడా ఫోన్ చేసాము. సిటీ హాల్ వాళ్ళకి కాల్ చేసాము. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేసాము. స్నేహితులకు కూడా ఫోన్ చేసాము. మరి ఆ కల్చర్ ఆడిటోరియం నుండి ఆహ్, ఆఫీసర్, చైర్మనో, అధికారి నాకు ఫోన్ చేసి, "ఇది పాస్టర్ కిమ్‌గిసన్ గారా?" అని నాకు ఫోన్ చేసాడు ఆడిటోరియం నుండి. పాస్టర్ గారు ఇది ఎలాంటి తరం అండి? మీరసలకి ఏ కాలంలో ఉన్నారు? మీరు ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళతో ఫోన్‌లు చేస్తూ, నన్ను బెదిరిస్తూ, వాళ్ళు నాకు ఫోన్ చేసే విధంగా చేయడం ద్వారా, మరి ఈ పనులు జరిగే పనులనుకుంటున్నారా? అలా జరుగుతాయా? ఎందుకలా చేస్తున్నారు? నన్ను తిట్టాడు. అయితే నేను ఆయనతో అన్నాను, "అయ్యో! నన్ను క్షమించండి. అయ్యో! నేను పొరపాటు చేశాను. నేను తప్పు చేశాను. నేను ఎంతో కంగారులో ఉన్నాను కాబట్టి, మరి ఖచ్చితంగా మాకు ఆ రోజు రెంట్ కావాలి కాబట్టి, అందుకని సిటీ హాల్‌లో ఉన్న వాళ్ళు ఇంకెవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఫోన్ చేశారనుకుంటా. అందుకని నన్ను క్షమించండి" అని చెప్పాను. కానీ ఏదైనప్పటికీ ఈరోజు రాత్రి బాగా ఆలస్యమైంది కాబట్టి రేపు కలుద్దాం అని చెప్పాడు. మరి దాని తర్వాత రోజు ఉదయము నేను కల్చర్ ఆడిటోరియంలో ఉన్న ఆఫీస్‌కి వెళ్ళాను. మళ్ళీ ఎళ్లి ఆయనని కలిసినప్పుడు మళ్ళీ నన్ను తిడతా ఉన్నాడు. ఎంతో కోప్పడి తిడతా ఉన్నాడు నన్ను. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తా ఉన్నారని చెప్పాడు. నన్ను క్షమించండి అని చెప్పాను. అయితే ఆయనేమన్నాడంటే, నాకు తెలీదు ఇది జరుగుతుందో లేదో, కానీ ఒకసారి మీరు మధ్యాహ్నం రండి. కానీ ఏదో రకంగా నేను దాని కోసం చూసి నేను చెప్తాను అని చెప్పాడు. మధ్యాహ్నం రమ్మని చెప్పాడు. నిజానికైతే ఆయన నాతో ఎలా చెప్పాడంటే, నేను ఈ ప్రోగ్రామ్‌ని క్యాన్సెల్ చేసి నేను మీకిస్తున్నాను అని అలా మాట్లాడాడు. కానీ యాక్చువల్లీ ఆయన ఏం క్యాన్సెల్ కూడా చేయలేదు. ఆ కంపెనీ వాళ్ళే క్యాన్సెల్ చేసారు. కానీ మనతో చెప్పేటప్పుడు ఆయన, నేను క్యాన్సెల్ చేసి ఎంత రిస్క్ తీసుకొని నేను మీకు ఇది ఇస్తున్నానని అలా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏదైనప్పటికి నేను చెప్పాను, మీకెంతో కృతజ్ఞతలని చెప్పాను. కానీ ఆ విధంగా చివరగా ఆ మొక్పో ప్రాంతంలో అది రెంట్ తీసుకొని మనము కంఠాటన చేయగలిగాము. సమస్య ఏంటంటే ఎప్పుడైతే పాస్టర్ మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పాడో, మరి పాస్టర్ మనతో చెప్పాలనుకున్న ఒక మాట అనేదుంది. ప్రతిసారి పాస్టర్ మనతో చెప్తా ఉంటాడు, మీరు ఈ లోకంలో ఎలాంటి స్వరం విన్నప్పటికీ కూడా
మీరు వినకూడని ఒక స్వరం ఉంది. ఏంటంటే, దేవుడు మనకి సహాయపడడు అని మాటను మీరెప్పుడు కూడా వినొద్దు. ఖచ్చితంగా దేవుడు మన ద్వారా పనిచేస్తాడు. దేవుడు మన ద్వారా ఖచ్చితంగా పనిచేస్తాడని ఆయన సెలవిచ్చాడు. నేను ఈ పని ఖచ్చితంగా జరుగుతుంది అని నేను నమ్మినప్పుడు నేను ముందడుగు వేయాలి. ముందుకు వెళ్ళాలి. ఎందుకని? దేవుడు మనకలా సెలవిచ్చాడు కాబట్టి. మరి ఒక దేశంలో ఒక రాజు నువ్వు కూర్చో అని చెప్పినట్లయితే కూర్చుంటాము. నిల్చోమని చెప్పినప్పుడు నిల్చుంటాము. మాట్లాడమని చెప్పినప్పుడు మనం మాట్లాడతాము. మనము ఒకవేళ రాజు మీరు మాట్లాడమని చెప్పకుండా మనం మాట్లాడినట్లయితే మనం ఆయన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఆయన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. పాస్టర్ మీరెళ్ళమని చెప్పారు. కానీ మీరు చెప్పినట్టు పాస్టర్‌గా ఆ పాస్టర్ ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు ఆఫీసర్స్ ఉండరు. ఇవన్నీ మాట్లాడము. అలా చెప్పడం అనేదే మనము పాస్టర్ మీకేమైతే తెలుసో మీకేమి కూడా తెలీదు అని ఆ పాస్టర్ గారిని తృణీకరించడం జరుగుతుంది. మనం స్నేహితులతో మాట్లాడితే నీ లెవెల్, నా లెవెల్ ఒకటే అని ఈ విధంగా మనం మాట్లాడుకుంటాము. కానీ ఒకవేళ రాజులకు రాజైన దేవుడు, ఆ రాజు మనతో చెప్పినట్లయితే మనం అలా వ్యతిరేకంగా మనం మాట్లాడలేము. దే రాజు ఏదైనా మాట్లాడినట్లయితే దాన్ని మనం మార్చలేం. అది అలా మార్చినట్లయితే ఖచ్చితంగా మనము బంధించబడతాం. అంటే మనము జైల్లోకి వెళ్ళాల్సొస్తుంది. మరి పాస్టర్ గారు చెప్పారు మీరు ఖచ్చితంగా వెళ్ళాలని. కానీ ఒకవేళ నేను వెళ్ళలేనట్లయితే చివరికి ఎలాంటి ఫలితాన్ని నేను పొందుకునేవాడిని? మనం దేవుణ్ణి అడగము. కేవలము ఎప్పుడైతే ఆ ప్రాముఖ్యమైన సమయమొస్తుందో, ఆ సమయంలో మీరు దేవుణ్ణి అడగరు. ఎందుకంటే దేవుని కన్నా మీరు ఇంకెక్కువ తెలివిమంతులుగా కనపడతారు కాబట్టి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సొంతంగా అన్నీ గూడా నిర్ణయించుకొని ఎళ్లి వాళ్ళు వెళ్లి చెప్తారు. మీరు చెప్పేది అంతా గూడా పనికిరాని మాటలు. మీరు ఇంక మీరేం చెప్పకండి. ఏం మాట్లాడకండి. మరి అలాంటి హృదయం కలిగిన వారికి చివరిగా వాళ్ళు అలాంటి ఫలితాన్ని పొందుకుంటారు. నేను చాలా తెలివిమంతుడిని, నేను చాలా జ్ఞానవంతుడిని కాబట్టి, మరి నా జీవితంలో ఎప్పుడు కూడా దేవుడిని నమ్మడము, దేవుడిని అడగడము ఇలాంటి జీవితం అనేది లేదు. అందుకనే నేను 16 సంవత్సరాల వరకు నేను ఆ జైల్‌లో అలాంటి ఫలితాన్ని పొందుకున్నాను. ఎందుకని మనకు జీవితంలో ఈ కష్టాల్ని పొందుకుంటాము, ఈ సమస్యల్ని పొందుకుంటాము. దేవుడు చెప్పాడు మనం అత్తరికి వెళ్దాము అని. యేసయ్య అలా మాట్లాడాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు. అలాంటి దేవుడు మనం అద్దరికి వెళ్దాము అని చెప్పాడు. కానీ అద్దరికి వెళ్తున్న సమయంలో ఆ దారిలో దేవుడేమంటున్నాడు, నేనే ఆల్ఫాయు, ఒమేగాను. నేనే ఆదియు, అంతము. అంటే దేవుని యొక్క వాగ్దానం అనేది ఖచ్చితంగా చివరికి నెరవేర్చబడుతుంది. కానీ ఈ ఆది, అంతము మధ్యలో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్‌లో సాతాను పనిచేస్తా ఉంటుంది. ఇలాంటి మార్గంలో నీళ్ళన్నీ గూడా నిండిపోతున్నాయి. తుఫానొస్తుంది. పెద్ద గాలి వస్తుంది. సాతాను ఇవన్నీ గూడా ఈ విధంగా పనిచేస్తా ఉంటుంది. ఇలాంటి పని ద్వారా దేవుడేమని ఏం పరీక్షిస్తున్నాడంటే, మీరు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నారా లేదా అని దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో వాళ్ళ సిగ్గుకరాన్ని పొందుకోరు. కానీ ఎవరైతే వాక్యాన్ని నమ్మరో వాళ్ళు చివరిగా సిగ్గుకరాన్ని పొందుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ తుఫాను, అలలు ఈ ఓడపైకొస్తున్నాయో ఖచ్చితంగా వాళ్ళు నాశనం అవ్వాలి. వాళ్ళు ఖచ్చితంగా మరణించాలి. మరి ఇవన్నీ వాళ్ళెక్కడి నుంచి పొందుకుంటున్నారు? ఈ భయము, చింత అనేది వారు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మట్లేదు కాబట్టి చివరిగా వాళ్ళు అలాంటి భయాన్ని కలిగి జీవిస్తా ఉన్నారు.
కానీ వాళ్ళ యొక్క హృదయంలో మనం ఎంతో స్పష్టంగా విన్నాం కదా! యేసయ్య ఎంతో స్పష్టంగా మనతో చెప్పాడు మనం అద్దరికి వెళ్తాము అని. మరి ఖచ్చితంగా మనం అద్దరికి వెళ్ళేలాగా దేవుడు చేస్తాడు. మనకిలాంటి తుఫాన్‌లొచ్చినప్పటికి, ఇంత పెద్ద అలలొచ్చి మనం మునిగిపోతున్నప్పటికి కూడా మనం మరణించము. మరి ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఎంతో కష్టాలొస్తా ఉన్నాయి, ఇబ్బందులొస్తున్నాయి. నీళ్ళన్నీ కూడా దోణిలు నిండిపోతా ఉన్నాయి. కానీ అయినప్పుడు కూడా వాళ్ళెంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు గూడా అబద్ధం చెప్పడు కాబట్టి. మరి ఎంతో సంతోషంగా వాళ్ళు జీవించగలుగుతారు. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళ దగ్గర ఉండాల్సిన ప్రత్యేకత అనేదిది. ఎలాంటి కష్టమొచ్చినప్పటికీ వాళ్ళ హృదయంలో ఎంతో సంతోషం ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాగ్దానంపై నమ్మే విశ్వాసం ఉంది కాబట్టి. కానీ ఈ దేవుని ఒక వాగ్దానం అనేది అబద్ధంగా భావించినట్లయితే, ఎప్పుడైతే వాళ్ళు దాన్ని నమ్మరో అప్పుడేం జరుగుతుంది? అప్పుడు వాళ్ళ హృదయంలో ఆ భయము, చింత దీనితో వాళ్ళ హృదయం అనేది నిండిపోతుంది. మరి మనకు జీవితంలో కూడా ఇలాంటి తుఫానొస్తుంది. మన దోణి పైకిందులయ్యే విధంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాము. ఇప్పటి వరకు కూడా నేను ఎంతో కష్టమైన, అది ఇబ్బందికరమైన జీవితాన్ని నేను జీవించి ఉన్నప్పటికి కూడా, కానీ ఇప్పటి నుంచి నీ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా, ఆ కష్టాలు, సం ఇబ్బందులు ఇంకా సమస్యగా ఉండవు. మరి ఎప్పుడైతే మీరు ఇలాంటి పరిస్థితిలోకి వెళ్తున్నారో, అప్పుడు మీరేం ఆలోచించాలి? నేను ఇలాంటి పరిస్థితిని నేను ముందు గూడా ఎదుర్కొన్నాను. ముందు గూడా నేనెంతో భయపడ్డాను, ఎంతో చింతించాను. ఎందుకని నేను అలాంటి భయంకరమైన జీవించానంటే, నేను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేదు కాబట్టి నేను అలా జీవించాను. అయితే ఇప్పుడు గూడా ఇలాంటి సమస్యలొస్తా ఉన్నాయి కాబట్టి, అయితే ఇప్పుడు నేను మారు మనసు కలిగి ఉండాలి. నేను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అని వాళ్ళ హృదయంలో వాళ్ళలాంటి హృదయం కలిగి ఉండాలి. మనం ఒకసారి బైబిల్‌లో నుండి ఒకసారి యెషయా 44 అధ్యాయం 22 వచనం చూద్దాము. మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లు నీ పాపములను తొలగించి వేసి యున్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. దేవుడేమని చెప్తున్నాడు? న్ నీ అతిక్రమములను ఆ మబ్బు వలె మబ్బులు తొలగించినట్లు, ఆ మంచు తీసేసినట్లు నేను నిన్ను విమోచించాను అని చెప్తున్నాడు. నేను నిన్ను నీతిమంతుడిగా చేశాను. నేను నిన్ను పరిశుద్ధునిగా చేశాను. ఎవరు చేశారండి? రాజులకి రాజైన దేవుడు మన నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా చేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధంగా చేశాడు, పవిత్రంగా చేశాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతము మన స్వరూపం ఎలా ఉందండి? ప్రతిరోజు మనం పాపం చేస్తున్నాము. ప్రతిసారి మన దగ్గర ఏదో లోపం ఉన్నట్టు కనపడుతుంది. అతిక్రమం ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది. మన జీవితమంతా కూడా ఎంతో దుష్టంగా జీవించినప్పటికీ కూడా, లేదు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నా అతిక్రమ క్రియలన్నీ కూడా ఆ మబ్బు తొలగించినట్లు, మరి యేసయ్య రక్తం ద్వారా నా పాపాలన్నీ గూడా అలా తొలగించబడి ఉన్నాయి. నువ్వు భయపడొద్దు. నువ్వు దేని గురించి చింతించడం అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళవు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. నేనెలాంటి చెడ్డ పని చేసినప్పటికీ, ఎంత దుష్టంగా నేను జీవించి ఉన్నప్పటికీ కూడా, కానీ దేవుడు నాకు వాగ్దానాన్నిచ్చాడు. యేసయ్య సిలువలో కార్చిన రక్తం ద్వారా ఆ మబ్బులు ఏ విధంగా అయితే తొలగించబడ్డాయో, ఆ హిమము మంచు ఏ విధంగా అయితే తొలగించబడిందో, ఆ విధంగా మీ అతిక్రమములన్నీ గూడా తుడిచివేయబడ్డాయి. మిమ్మల్ని నేను విమోచించానని చెప్తున్నాడు. అయితే దేవుడు ఖచ్చితంగా నాకు సహాయపడతాడు. మరి వాళ్ళు ఎంత దుష్టంగా జీవించి ఉన్నప్పటికీ, కానీ వాళ్ళ హృదయంలో నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతానన్న ఒక నిశ్చయతను వాళ్ళు కలిగి ఉండగలుగుతారు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు కాబట్టి.
దేవుడు మన పాపాలన్నిటిని కడిగేసి మీ పాపాలు కడిగివేయబడ్డాయని చెప్తున్నాడు. కానీ కడిగేయకుండా మీ పాపాలు కడిగివేయబడ్డాయని చెప్పట్లేదు. కానీ చివరిగా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నామా? లేదా నా స్వరూపాన్ని నేను చూసుకొని, నా దోషములను నేను చూసుకొని, నేనిలా చేసినట్లయితే నేను నాశనం అవుతాను. దేవుడు నన్ను నాశనం చేస్తాడేమో, నన్ను శాపకి శపిస్తాడేమో, నేను నాశనం అయిపోతానేమో అని దీన్ని మీరు చూసి బ్రతుకుతారా? దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన వాగ్దానాన్ని మీరు నమ్ముతారా? లేదా నువ్వు కలిగి ఉన్న ఈ పరిస్థితులను నువ్వు నమ్ముతావా? దేవుడు ఆల్ఫయు, ఒమేగా అయి ఉన్నాడు. ఆదియు, అంతము 2 కూడా దేవుడే. మళ్ళీ ఆదియు, ఈ అంతము అనేది ఖచ్చితంగా ఈ అంతం అనేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కానీ దాని మధ్యలో దేవుని ఒక వాగ్దానం ప్రకారం జరగట్లేదు అన్న ఈ పరిస్థితుల్ని మనం ఈ మధ్య మార్గంలో ఎంతో చూడగలుగుతాము. కానీ ఇలాంటి స్థితిలో చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు పడిపోతారు. మరి దేవుడు మనం అద్దరికి వెళ్దామని చెప్పాడు. మరి మనం అలా నేరుగా అద్దరికి వెళ్ళినట్లయితే పర్లేదు. కానీ వాళ్ళు అద్దరికి వెళ్ళే మార్గంలో ఈ కష్టాలు, ఇబ్బందులు, తుఫాను, అలలు, నీళ్ళని నిండిపోవడం ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో వాళ్ళకు విశ్వాసం అనేది కదిలించబడుతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళకు విశ్వాసం కదిలించబడుతుంది. వారి యొక్క హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దాన్ని విడిచిపెడతారో, ఆ భయము వాళ్ళ హృదయంలో నిండిపోయి ఉంటుంది. సమస్య అనేది వాళ్ళ హృదయంలో మిగిలిపోయి ఉంటుంది. కానీ అలాంటి సమయంలో వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినట్లయితే, లేదు దేవుడు యేసయ్య మనం అత్తరికి వెళ్తామని చెప్పాడు. అయితే ఈసారి ఖచ్చితంగా ఇలాంటి తుఫాను వచ్చినప్పటికీ, నీళ్ళని నిండిపోయినప్పటికీ కానీ మనం మరణించము. ఎందుకనంటే ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పేవాడు కాదు. ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు. అందుకనే ఖచ్చితంగా మనం మరణించము. అప్పుడు వాళ్ళ హృదయంలో తుఫాను వచ్చినప్పటికీ వాళ్ళ హృదయంలో విశ్వాసం కలిగి ఉండగలుగుతారు. నిరీక్షణ కలిగి ఉండగలుగుతారు. సమాధానం కలిగి ఉండగలుగుతారు. మరి ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ జీవించే మార్గం అనేది ఆ విధంగా ఉంటుంది. కానీ ఎవరైతే అపనమ్మిక కలిగి ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో, తుఫాను ఎదుర్కొంటారో, నిస్పృహను ఎదుర్కొంటారో, వాళ్ళ హృదయం కూడా నిస్పృహలోకి వెళ్తుంది. ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీ యొక్క హృదయం కూడా బాధగా ఉంటుంది. మీరు శ్రమ కలిగి ఉన్న పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మీ యొక్క హృదయం కూడా ఎంతో శ్రమ పడుతుంది. మరి ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మరో చివరిగా వాళ్ళు అలాంటి ఫలితాన్ని పొందుకుంటారు. వారు పొందుకున్న ఫలితం అనేది వాళ్ళు వాళ్ళ యొక్క హృదయం అనేది ఆ విధంగా ఉంది. వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకుండా ఉన్నారు కాబట్టి చివరిగా వాళ్ళ ఫలితం అనేది అలా ఉంటుంది. యోసేపు దేవుడు యోసేపుకి వాగ్దానం ఇచ్చాడు. నేను నిన్ను ఒక అధికారుడిగా చేస్తానని. మరి ఆ సమయంలో కూడా యోసేపు తండ్రి కూడా ఆ మాటను విన్నాడు. ఒకరోజు ఏస్ యోసేపుని వాళ్ళ సహోదరులు అమ్మేసి, మరి యోసేపు ఒక వస్త్రాన్ని తీసుకొని అక్కడున్న ఒక జంతువు ఒక రక్తాన్ని ఆ వస్త్రానికి పూసి, ఆ వస్త్రాన్ని చినిగిపోయిన వస్త్రాన్ని, ఆ రక్తం ఉన్న వస్త్రాన్ని తీసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికెళ్ళి చూపిస్తున్నారు. వాళ్ళ తండ్రి దగ్గరికెళ్ళి చూపించినప్పుడు ఎంతో ఏడుస్తూ, ఎంత క్రూరమైన మృగము నా కుమారుడిని చంపివేసింది అని ఎంతో బాధపడుతూ ఏడుస్తా ఉన్నాడు. మరి ఈ ఏడుపు, ఈ బాధ అనేది ఎక్కడి నుంచొచ్చింది? ఎంతో స్పష్టంగా దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నేను నీ కుమారుడిని ఒక అధికారుడిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే తండ్రి ఆ వాగ్దానాన్ని ఎదుర్కొంటాడో, ఎప్పుడైతే తండ్రి ఆ వాగ్దానం పొందుకున్నాడో, ఆయన హృదయం ఎంతో సంతోషించింది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా ఈ వాగ్దానానికి ఎంతో భిన్నంగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఆ తండ్రి యొక్క హృదయంలో ఎంతో శ్రమని, ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నాడు. ఎందుకని ఈ శ్రమని, ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడంటే దేవుని ఒక వాగ్దానం నమ్మలేదు కాబట్టి. లేదు దేవుడు నా కుమారుడిని ఒక అధికారిగా చేస్తానని వాగ్దానం చేశాడు. మరి
మరి ఆయన చనిపోయినప్పటికీ కూడా, ఒకవేళ ఆయన చనిపోతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన బ్రతుకుతాడు. ఇదంతా అబద్ధం. ఇది కాదు. ఆయన ఖచ్చితంగా ఒక అధికారి అవుతాడు. అప్పుడు వారు ఆ బాధలో, దుఃఖంలో, శ్రమలో వాళ్ళు పడి ఉండలేరు. సమస్యలొచ్చినప్పటికీ, శ్రమలొచ్చినప్పటికీ, బాధలొచ్చినప్పటికీ, దుఃఖమొచ్చినప్పటికీ మీరు ఆ దుఃఖంతో బంధించి ఉండలేరు. మరి అలాంటి వారు దేవుణ్ణి నమ్మిన వారు. యోసేపు తను ఎంతో మంచి జీవిస్తా ఉన్నాడు. ఒక అధికారే జీవిస్తా ఉన్నాడు. కానీ తండ్రి అయిన యాకోబుకు హృదయంలో కుమారుడు ఎప్పుడో మరణించి ఉన్నాడు. ఇక్కడ చూడండి, కుమారుడు అధికారుడిగా అయ్యాడు. ఎంతో మంచి జీవిస్తా ఉన్నాడు. కానీ తండ్రి యొక్క హృదయంలో ఎప్పుడో కుమారుడు మరణించాడు. మన యొక్క హృదయంలో ఒక వ్యక్తిని మనం బ్రతికించొచ్చు. ఒక వ్యక్తిని మనము చంపేయొచ్చు కూడా. మన యొక్క హృదయంలో సంతోషాన్ని గూడా మనము తయారు చేయొచ్చు. అలానే ఆ నిస్పృహని గూడా మనము తయారు చేయొచ్చు. కానీ దేవుడు మనకు ఒక్కసారి గూడా నిస్పృహనివ్వలేదు. మన హృదయంలో ఆ బాధని మనం తయారు చేసినట్లయితే, అప్పుడు ఆ బాధనే తయారు చేయబడుతుంది. సంతోషాన్ని మన హృదయంలో తయారు చేసినట్లయితే, మన హృదయంలో సంతోషం అనేది తయారు చేయబడుతుంది. మరి తిరిగి జన్మించిన క్రైస్తవులు, వాళ్ళు పొందుకుంటున్న ఈ సమస్య, ఈ దుఃఖం అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. యోసేపు మరణించాడు అని యాకోబు హృదయంలో ఉన్న వాగ్దానం ఎప్పుడు మరణించి ఉంది. లేదు, దేవుడు ఎప్పుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నా కుమారుడు అధికారిగా చేస్తానని. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. ఎప్పుడు నా కుమారుడు మరణించడు. మరి ఆయన ఇప్పుడు చనిపోయారని చెప్పినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా బ్రతుకుతాడు. మరి ఎప్పుడు కూడా ఆయన పరిస్థితిలో ఆయన బంధించి ఉండలేడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు జీవించే విధానం అది ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే దేవునిపై అంత అపనమ్మిక కలిగి ఉంటారో వాళ్ళు సమస్యలు పొందుకున్నప్పుడు సమస్యల ద్వారా వాళ్ళు లాగబడతారు. ఇబ్బందుల ద్వారా వాళ్ళు లాగబడతారు. దుఃఖం ద్వారా వాళ్ళు లాగబడతారు. చింతల ద్వారా లాగబడతారు. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు మనం అద్దరికి వెళ్దామని. కానీ ఎందుకని దేవుడు ఇలాంటి కష్టాలు నాకు ఇస్తున్నాడు? మరి ఇలాంటి పరిస్థితిలో మనము శోధనలను ఎదుర్కొంటాము. దేవుని పట్ల అపనమ్మిక అనేది ఇలాంటి స్థితి నుంచి ప్రారంభమవుతుంది. అలాంటి జీవితము ఎంతో దుఃఖకరమైన జీవితము. కొద్దిగా గూడా ఆసక్తి లేదు. కొద్దిగా గూడా నచ్చట్లేదు. మరి ఎప్పుడైతే మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండదో అప్పుడు మీరు సంఘానికి వెళ్ళడం కూడా మీరు ఇష్టపడరు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం అనేది సంతోషంగా, ఆసక్తిగా ఉంటుందో అప్పుడు మీరు దాన్ని చేయడానికి ఇష్టపడతారు. మరి ఇప్పుడు పరిస్థితి సముద్రంలో చనిపోయే స్థితిలో వాళ్ళున్నారు. ఇప్పటి వరకు కూడా మీరు ఎంతో త్యాగంని చేస్తూ, సంఘంలో మీరెంతో కానుకలనిస్తూ, దేవుని సేవిస్తా ఉన్నారు. కానీ మీ జీవితంలో ఎప్పుడైతే ఏదైనా కష్టాన్ని మీరు ఎదుర్కొన్నట్లయితే, ఆ దేవుడు ఖచ్చితంగా, దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండి పనిచేసిన వారున్నారు. ఆ దేవుడు లేదా సంఘము ఒకవేళ ఆ దేవుడు నేను ఈ కానుకలు ఇచ్చే విధంగా దేవుడు ఆశిస్తా ఉన్నాడు అని హృదయాన్ని పొందుకుంటారో వారెంతో సంతోషంగా వాళ్ళు కానుకలిస్తారు. కానీ ఎప్పుడైతే బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళ డబ్బులంతా లాక్కుంటున్నారు అని అలా ఆలోచించినప్పుడు మరి వాళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఎప్పుడైతే మీరు కొత్త పనిని ఎదుర్కొంటారో, కొత్త సవాళ్ళని ఎదుర్కొంటారో మీరు వెనకడుగు వేయొద్దు. కానీ బైబిల్ చెప్తా ఉంది. నేను కొత్త శక్తిని నేను మీకిస్తాను. అందుకని దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఏది మీరు చేసినప్పటికీ ప్రతి ఒక్కటి కూడా విశ్వాసం ద్వారా మీరు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కడు కూడా సంతోషంగా మారుతుంది. కానీ ఎప్పుడైతే మీరు దేవుని పట్ల అపనమ్మక కలిగి ఉంటారో అప్పుడు ఈ తుఫానుని, అలల్ని మీరు ఎదుర్కోవాల్సొస్తుంది. మరి ఈ శ్రమ అనేది దేవుడిస్తున్నాడని కాదు గానీ, ఈ శ్రమ ఎక్కడి నుంచొస్తుందంటే,
ఈ ఫలితం అనేది మీరు దేవుని నమ్మట్లేదు కాబట్టి ఈ ఫలితాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ మీ యొక్క హృదయంలో లేదు దేవుడు మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం ఆ సమస్తములో అన్నిటిలో అత్యధిక విజయాన్ని మనం పొందుకుంటామని చెప్తున్నాడు. మరి దేవుడు అబద్ధం చెప్పేవాడు కాదు. ఎప్పుడైతే ఇలాంటి హృదయం కలిగి ఉంటారో అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు వీటి నుంచి మీరు విడుదల పొందుకోగలుగుతారు. మరి చివరి వరకు వెళ్ళకుండా ఇది పాస్టర్ ఇది జరగట్లేదని మీరు చెప్పలేరు. అలానే మీరు అత్తరికి వెళ్ళకుండానే ఎందుకని మీరు మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారని ఈ విధంగా మనం మాట్లాడలేము. చివరి వరకెళ్ళి మీరు చనిపోయినట్లయితే అప్పుడు మీరు యేసయ్య దగ్గరికొచ్చి చెప్పాలి. ఎందుకని చంపే విధంగా మనల్ని చేస్తున్నారని. నేను నిజంగా ఆశిస్తా ఉన్నాను మీరందరూ కూడా ఎలాంటి అందమైన హృదయాన్ని మీరు కలిగి ఉండి దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతారని. ఇక్కడితో మనం ముగించుకుందామండి. కృతజ్ఞతలు.